నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం మల్లీశ్వరి కొల్లా గారు రచించిన మనసే ప్రాణాంతకం పార్ట్ 2 ముగింపు విందాం. మరుక్షణంలోనే ల్యాప్టాప్ ఆన్ చేసి ఎయిడ్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఎయిడ్స్ వస్తే చచ్చిపోతారని అనుకోవడం ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు హైలీ యాక్టివేటెడ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనే చికిత్స ద్వారా ఎయిడ్స్ వచ్చినా సాధారణ జీవితం గడపొచ్చు. ఇదంతా చదివిన తర్వాత సిద్ధార్థకి కొద్దిగా ధైర్యం వచ్చింది. రేపు ఎలాగైనా డాక్టర్ని కలిసి ఆ థెరపీ గురించి కనుక్కోవాలి అనుకుంటూ ఉండగా సముద్ర భోజనానికి పిలవడంతో ఇక తప్పక లేచి వెళ్ళాడు. సముద్ర చేసిన వంటలు చూస్తుంటే మామూలుగా అయితే ఒక పట్టు పట్టేవాడే, కానీ ఇప్పుడు ముద్ద గొంతు దిగటం లేదు. అతి కష్టం మీద 4 మెతుకులు తిని తలనొప్పిగా ఉంది అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సిద్ధు. భర్త అలా దిగులుగా ఉండటంతో సముద్రకు కూడా భోజనం రుచించకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసం కొద్దిగా తిని గదిలోకి వెళ్ళింది. సముద్ర వెళ్ళేసరికి సిద్ధార్థ్ అటువైపు తిరిగి పడుకుని ఉండటంతో మొదట సముద్ర ఆశ్చర్యపోయినా వెంటనే తనే చొరవ తీసుకొని వెనక నుంచి అతని చుట్టూ చేతులు బిగించింది. అయినా ఇటు తిరగలేదు సిద్ధార్థ్. సిద్ధు, ఏదైనా ప్రాబ్లమా? లాలనగా అడిగింది సముద్ర. తలనొప్పిగా ఉందని చెప్పాగా సముద్ర, విసిగించకుండా పడుకో అంటూ కసురుకున్నాడు సిద్ధార్థ్. ఈసారి మాత్రం సముద్రకు బాధేసింది. ఎప్పుడు తనకు తలనొప్పిగా ఉందని అనిపించినా నీ తలనొప్పికి మందు నేనేస్తానోయ్ అంటూ అల్లుకుపోయే సిద్ధార్థ్ ఇప్పుడు తలనొప్పిగా ఉంది అంటూ దూరంగా ఉన్నాడు. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న సముద్ర మరుక్షణంలోనే మనసులో నేనేంటి సిద్ధు గురించి ఇలా ఆలోచిస్తున్నాను, ఉదయం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటున్నాను అనుకుని నిద్రపోయింది. సిద్ధార్థకి మాత్రం ఆ రాత్రి కాళరాత్రిగానే మిగిలిపోయింది. ఉదయాన్నే సముద్ర లేవకముందే లేచి ఫ్రెష్ అయ్యి అర్జెంటు వర్క్ ఉండటంతో బయటికి వెళ్తున్నట్టు ఒక పేపర్లో రాసి సముద్ర పక్కన పెట్టబోతూ ఒక్క క్షణం సముద్ర వైపు చూశాడు సిద్ధార్థ్. ఒక బిడ్డకు తల్లి కాబోతూ కూడా ఇంకా పసిబిడ్డలానే అమాయకంగా నిద్రపోతున్న సముద్రాన్ని చూడగానే ప్రేమగా నుదుటిన ముద్దాడాలనిపించింది. కానీ అంతలోనే ఏదో సందేహం. ఒకవేళ తన ద్వారా క్రిములు సముద్రంలోకి ప్రవేశిస్తే ఎలా అని. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మనసారా తల మీద చెయ్యేసి నిమరాలి అనుకున్నాడు. తన చెయ్యి సముద్రాన్ని తాకబోతుండగా ఒళ్ళంతా చిరు చెమట పట్టడంతో ఒకవేళ చెమటలో కూడా ఎయిడ్స్ క్రిములు ఉంటాయేమో అనే ఆలోచన రాగానే భయంతో చెయ్యి వెనక్కి తీసుకొని వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. అందుకే కారు స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న పార్కు దగ్గర ఆపి లోపలికి నడిచాడు సిద్ధార్థ్. అప్పటికి సమయం 5:30 కావడంతో అప్పుడప్పుడే కొద్దిగా వెలుతురొస్తూ ఉంది. సిద్ధార్థ్ నేరుగా వెళ్ళి ఒక బెంచ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ని ఏమని అడగాలి? నాకు HIV టెస్ట్ చేయమని అడిగితే ఆయన ఎలా చూస్తాడు? ఎలా చూస్తే ఏంటి అనుకున్నా, రిపోర్ట్స్ వచ్చాక నాకు ఎయిడ్స్ ఉందని తెలిస్తే నా వైపు జాలిగా చూస్తాడా? లేదు, అసహ్యంగా చూస్తాడేమో. వీడు ఎంతమందితో తిరిగాడో ఏంటో అనుకుంటూ ఈ ఆలోచన రాగానే సిద్ధార్థ్ హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నాన్ని మానుకున్నాడు. ఇంతలో దూరంగా ఒక అతను అనుమానాస్పదంగా తిరగడం గమనించి వెంటనే అక్కడికి వెళ్ళాడు సిద్ధార్థ్. పరుగులాంటి నడకతో అతన్ని సమీపించి, ఏయ్, ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. బాబు, క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు ఈ పార్కులోకి రాను అంటూ చేతులు జోడించాడు అతను. అసలు ముందు ఎందుకు వచ్చావో చెప్పు, లేదంటే పోలీసుల్ని పిలుస్తాను అన్నాడు సిద్ధార్థ్ గట్టిగా. వద్దయ్యా, చెప్పేస్తాను అన్నాడు అతను. చెప్పమన్నట్టుగా చూశాడు సిద్ధార్థ్. 4 నెలల క్రిందట నాకు జ్వరం వచ్చిందయ్యా. అది బాగా ముదిరిపోవడంతో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్లు ఏవేవో టెస్టులు చేసి నాకు ఎయిడ్స్ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు భయంతో పట్టించుకోవడమే మానేశారు. ఇంకా అక్కడ ఉండలేక ఇల్లు వదిలి వచ్చేశాను. ఉదయమంతా రోడ్లపై తిరుగుతూ రాత్రి అవగానే ఈ పార్కులో వచ్చి పడుకొని
మళ్ళీ తెల్లారేసరికి వెళ్ళిపోతానయ్యా అన్నాడాయన. కాసేపటికి తేరుకొని, నిన్ను చూస్తే అలా అనిపించడం లేదు అన్నాడు. అందరూ మొహం మీద రాసుకుంటారయ్యా నేను ఇలాంటోడిని అని, పైకి ఎవరూ చెప్పుకోరు. మీ భార్యాపిల్లలకు టెస్టులు చేయించారా అడిగాడు సిద్ధార్థ్. చేయించానయ్యా, వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది. దేవుడు ఉన్నాడు, నా భార్యాబిడ్డల్ని కాపాడాడు అంటూ చేతులెత్తి దేవుడికి మొక్కాడు అతను. భార్యకు ద్రోహం చేసి అప్పుడు అన్ని పాపాలు చేశాను కాబట్టే ఇప్పుడు ఇన్ని శిక్షలు అనుభవిస్తున్నాను అంటూ తలదించుకున్నాడు. సిద్ధార్థ్ అన్నీ వింటున్నాడే కానీ అతని మనసులో లేదు. ఇంతలో మీకొక విషయం చెప్పనా అయ్యా అన్నాడు అతను. చెప్పు అన్నాడు సిద్ధార్థ్. నాకు ఎయిడ్స్ ఉందని తెలిసినా కూడా నాతో మాట్లాడుతున్న మొదటి మనిషి మీరే. మీరు చల్లంగా ఉండాలయ్యా అంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళగానే సిద్ధార్థ్ మనసులో, నేను కూడా నీలాగే కాలిపోతున్నాను. నువ్వు నాతో చెప్పుకున్నావు, నేను నీతో చెప్పుకోలేదు, అంతే తేడా. ఒకవేళ నేను కూడా చెప్పుంటే వీడు కూడా నా బాపతేనా అని చులకనగా చూసేవాడేమో అనుకున్నాడు. వెంటనే అమ్మో వద్దు, సిద్ధార్థ్ అంటే సమాజంలో ఉన్న మంచి పేరు చెదిరిపోకూడదు. అలా ఉండాలంటే నాకు ఎయిడ్స్ ఉందని ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే అప్పుడు అందరూ నన్ను కూడా దూరం పెడతారేమో, నా సముద్ర నన్ను అసహ్యించుకుంటుందేమో, నా బిడ్డ నా దగ్గరకు కూడా రాడేమో అని ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్. రాత్రంతా నిద్ర లేకపోవడంతో కునుకు పట్టేసింది. ఇంతలో నాన్న అంటూ పలికిందో గొంతు. ఏం కన్నా, ఏం కావాలి, ఇక్కడికి రా అంటూ ఆప్యాయంగా దగ్గరికి పిలిచాడు సిద్ధార్థ్. కానీ ఆ పసివాడు ఉన్న చోటు నుంచి కొంచెం కూడా కదలకుండా ఏడుస్తూ, నాన్న నాకు కూడా నీ దగ్గరికి రావాలనే ఉంది, నీ ఒడిలో కూర్చోవాలని ఉంది, నీ భుజమెక్కి ఆడుకోవాలని ఉంది, కానీ నేను నీ దగ్గరకు రాకూడదంట కదా అన్నాడు బేలగా. ఎవరు చెప్పారు అన్నాడు సిద్ధార్థ్. అమ్మ చెప్పింది, నీ దగ్గరకు వెళ్ళకూడదు, నీతో మాట్లాడకూడదు అని చెప్పింది. అది విని ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు సిద్ధార్థ్. నాన్న, మా స్కూలుకు రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలు వస్తుంటారు తెలుసా, వాళ్ళెంత బాగా ఆడుకుంటారో, వాళ్ళని చూసినప్పుడు అంతా నాకు నువ్వే గుర్తొస్తావు. ఆ క్షణం తన బిడ్డని ప్రేమగా దగ్గరకు తీసుకొని తనివి తీరా ఏడవాలి అనిపించింది సిద్ధార్థ్కి. అందుకే ఆత్రంగా చేతులు చాచాడు. కానీ తన బిడ్డ తన దగ్గరికే రాలేదు. భయంతో పరిగెత్తుకుంటూ పారిపోతున్నట్టుగా అనిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సిద్ధార్థ్. జరిగిందంతా కళ అని అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు. కానీ రేపు నా బిడ్డ ఈ భూమి మీదకి వచ్చాక ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అనే ఊహ కలగగానే భయంతో కంపించిపోయాడు. మెల్లిగా లేచి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఆఫీస్ ముందు ఆగింది కార్. లోపలికి వెళ్ళాడు అన్న మాటే కానీ ఏ పని చేయలేకపోయాడు. ఆఫీస్ అయిపోయాక కూడా ఇంటికి వెళ్ళడానికి భయమేసి రోడ్ల వెంట తిరుగుతూ ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు సిద్ధార్థ్. అలా వారం రోజులు గడిచాయి. సిద్ధార్థ్ మునుపటిలా లేడు. మొహం వాడిపోయింది. బరువు తగ్గినట్టుగా అనిపిస్తున్నాడు. కళ్ళు నిద్రలేక పీక్కుపోయాయి. సముద్ర ఇదంతా గమనిస్తూనే ఉంది. భర్త వాలకం తనకు అర్థం కావటం లేదు. ఏదో జరగరానిది జరిగింది అని అర్థం చేసుకుంది. అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ తెలుసుకోలేకపోయింది. అందుకే ఓ రోజు సిద్ధార్థ్ ఇంటికి వచ్చే వరకు మేల్కొనే ఉంది. సిద్ధార్థ్ వచ్చి పడుకోబోతుండగా ఏమండి అని పిలిచింది సముద్ర. సిద్ధార్థ్ పలకలేదు. ఈసారి పైకి లేచి సిద్ధార్థ్ చేయి పట్టుకొని, సిద్ధు ఎందుకు అలా ఉంటున్నావు అంది సముద్ర. సమాధానం చెప్పలేదు సిద్ధార్థ్. చేతిని విడిపించుకోబోయాడు. కానీ సముద్ర వదల్లేదు. దాంతో అతి కష్టం మీద వదిలించుకోబోయాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తున్న సముద్ర భయంతో ఒక్క క్షణంలో సిద్ధార్థ్ గుండెల్లో ఒదిగిపోయింది ఏడుస్తూ. సిద్ధు, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? ఎందుకు ఇలా అయిపోతున్నావు?
ఏదైనా ప్రాబ్లమా? ఏమున్నా చెప్పు సిద్ధు అంది. ఏం మాట్లాడలేదు సిద్ధార్థ్. నేనేదైనా తప్పు చేశానా సిద్ధు? తెలియక నీ మనసుని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు సిద్ధు. నువ్వు ఇలా ఉంటే నాకేం తోచడమే లేదు. భయంగా ఉంది అంది సముద్ర సిద్ధార్థని గట్టిగా హత్తుకుంటూ. తప్పు చేసింది నువ్వు కాదు సముద్ర, నేనే చేశాను. అది ఎంత పెద్ద తప్పు అంటే నన్నే కాక నాతో పాటు నిన్ను, మన బిడ్డని బలి తీసుకునేంత అంటూ సముద్రతో చెప్పాలి అనిపించింది సిద్ధార్థకి. కానీ చెప్పలేకపోయాడు. బలవంతంగా విడిపించుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. మరో 2 నిమిషాలకు హాల్లో నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్న సముద్ర గొంతు వినిపించింది. అది వినగానే మౌనంగా రోదించాడు సిద్ధార్థ్. ఒక్క క్షణం జాహ్నవి మీద అంతులేని కోపం వచ్చింది. ఫోన్ చేసి తిట్టాలి అనిపించింది. అందుకే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. నువ్వేం తప్పు చేయలేదా అని నిలదీసింది మనసు. నిజమే, నేను తప్పు చేశాను. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అనుకుంటూ సిద్ధు ఆలోచనలతోనే పడుకున్నాడు. మనం ఏదైనా విషయంలో తప్పు చేస్తే అది పరిస్థితి ప్రభావం వల్ల చేయాల్సి వచ్చిందని మనసుకు సంజాయిషి ఇచ్చుకుంటాం. కానీ అదే తప్పు ఎదుటివారు చేస్తే ఒప్పుకోలేం. అదే మానవ నైజం. మరుసటి రోజు యథావిధిగా సిద్ధు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళేసరికి ఆఫీసులో అందరూ దేని గురించో సీరియస్గా మాట్లాడుకోవడం గమనించి అక్కడికి వెళ్ళాడు సిద్ధార్థ్. ఏమైంది? దేని గురించి అంత సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు? ఎయిడ్స్ గురించి అన్నాడు ఒక అతను. ఆ మాట వినగానే వెళ్తున్న సిద్ధార్థ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. తనకు ఎయిడ్స్ ఉంది అని విషయం వీళ్ళందరికీ తెలిసిపోయిందా అనే భయం కలిగింది అతనికి. ఇంతలో ఇంకొక అతను, ఈ పేపర్ చూడు సిద్ధు, ప్రపంచంలో మన దేశం ఎయిడ్స్లో 2వ స్థానంలో ఉందంట. కొన్ని సంవత్సరాలు పోతే దాదాపు 10 కోట్ల మంది వరకు ఎయిడ్స్ బారిన పడొచ్చు అని రాశారు అన్నాడు. విషయం తన గురించి కాదు అని తెలిసి కాస్త సంతోషం కలిగినా అది కనబడనీయకుండా వెళ్ళి పేపర్ తీసుకున్నాడు సిద్ధు. ఆ క్రమంలో తన చెయ్యి వణుకుతూ ఉండడం తనకు స్పష్టంగా తెలిసింది. సిద్ధు హెడ్లైన్స్ చదువుతూ ఉండగానే వెనక నుంచి ఒక ఆమె ఒక ఫోటో చూపిస్తూ, ఈ పసిపిల్లల్ని చూశారా? వీళ్ళేం పాపం చేశారు అసలు? అభం శుభం తెలియని ఈ పసిపిల్లలు కూడా హెచ్ఐవి బారిన పడ్డారు. పాపం కదా అంది సానుభూతి చూపిస్తూ. నిజమే, పెద్దవాళ్ళు నిర్లక్ష్యంతో చేసే పనులకు ముక్కు పచ్చలారని పసిపిల్లలు బలి అవుతున్నారు. అసలు దీనికంతటికీ కారణమైన వాళ్ళని అనాలి ముందు అంటూ సానుభూతితో కలిసిన విసుగుని ప్రదర్శించింది ఒక ఆవిడ. హలో మేడం, ఎయిడ్స్ అనేది తిరిగితేనే కాదు, పొరపాటున డిస్పెన్సరీ చేయని ఇంజెక్షన్స్ వాడటం వల్ల కూడా రావచ్చు, బ్లడ్ ఎక్కించడం వల్ల కూడా రావచ్చు అన్నాడు ఒక అతను. బ్లడ్ ఎక్కించేటప్పుడు పరీక్షలు చేస్తారు కదా అన్నారు ఇంకొకరు. ఒక్కోసారి ఎంత పరీక్ష చేసినా ఫాల్స్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అన్నారు ఇంకొకరు. ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా అవేవి సిద్ధార్థ్ మనసులోకే వెళ్ళడం లేదు. తను ఇందాక ఫోటోలో చూసిన పసిపిల్లల దగ్గరే ఆగిపోయింది మనసు. రేపటి రోజున తన బిడ్డను అలాంటి పరిస్థితుల్లో ఊహించుకోవటానికే భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఏంటి సిద్ధు, ఈ మధ్య బాగా డల్ అయిపోయావు? ఇంట్లో గొడవలా లేక ఒంట్లో బాగోలేదా అంటూ పలకరించాడో మిత్రుడు. ఏం లేదు అంటూ బలవంతంగా నవ్వి మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయాడు సిద్ధార్థ్. చాలాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి త్వరగా పని ముగించుకొని ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళాడు సిద్ధు. అంత త్వరగా ఇంటికి వచ్చిన సిద్ధుని చూసి సముద్ర మొదట ఆశ్చర్యపోయినా అతనిలో కొంత చురుకుదనం కనిపించేసరికి ఆనందంగా, ఏమైంది సిద్ధు, ఆఫీస్ అయిపోయిందా అంటూ వచ్చింది. నీతో మాట్లాడాలి సముద్ర, వచ్చి కూర్చో అంటూ సోఫా చూపించాడు సిద్ధు. సముద్ర కూడా ఎప్పుడెప్పుడు సిద్ధుతో మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉండటంతో ఆనందంగా కూర్చొని, చెప్పు సిద్ధు అంది. ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని, మనకి బిడ్డ వద్దు, నువ్వు అబార్షన్ చేయించుకో అన్నాడు సిద్ధార్థ్. వాట్ అంది సముద్ర తనేం విందో అర్థం కాక. నువ్వు కరెక్ట్గానే విన్నావు అన్నాడు సిద్ధార్థ్. ఎందుకు అంది సముద్ర.
అప్పటికే గొంతు పూడుకుపోవటంతో మాట బయటికి రాలేదు. నాకు ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు సిద్ధార్థ్. సముద్రాకి తలంతా మొద్దుబారిపోయింది. తన బిడ్డ, తన కడుపులో నవమోసాలు మోసి కనే బిడ్డ గురించి ఎన్ని కలలు కంది, ఎన్ని ఊహించుకుంది, ఎంత ప్రేమను పెంచుకుంది. కానీ ఇప్పుడు అదే బిడ్డను చంపుదాము అనే సిద్ధార్థ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో కడుపు మీద చేయి పెట్టుకుంది. అంతే, ఒక్కసారిగా తన బిడ్డ మీద ప్రేమ పెళ్ళుబికింది. అలాంటి ఆలోచన తన భర్తకు వచ్చినందుకు కుమిలిపోయింది. చాలాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. వెంటనే లేచి తలుపు దగ్గరకు వెళ్ళి, సిద్ధు, ఒకవేళ నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోకపోతే అంది. నన్ను మర్చిపో అన్నాడు సిద్ధార్థ్. ఇదే ఆఖరి నిర్ణయమా అడిగింది సముద్ర. అవును అన్నాడు సిద్ధార్థ్. అయితే నా ఆఖరి నిర్ణయం కూడా విను. నా బిడ్డ నా ఇష్టం. నీకు పిల్లలు ఇప్పుడే వద్దు అనుకుంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడితే నేను నా బిడ్డను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను. నాకు నా బిడ్డ కావాలి అంది సముద్ర. మౌనంగా ఉండిపోయాడు సిద్ధు. మాట్లాడు సిద్ధు అడిగింది సముద్ర. మాట్లాడటానికి మన మధ్య ఇంకేం మిగల్లేదు అన్నాడు సిద్ధార్థ్ కఠినంగా. మరుక్షణం ఉన్న చోటే కుప్పకూలిపోయింది సముద్ర. సిద్ధార్థ్ బయటికి రాలేదు. వస్తే తను సముద్రకు నిజం చెప్పేస్తాడు. అప్పుడు సముద్ర తనని అసహ్యించుకుంటుంది. ఆ ఊహ కూడా అతను భరించలేకపోతూ ఉన్నాడు. ఒక్కోసారి ఇలా భయంతో బతకడం కన్నా చచ్చిపోవడమే మేలు అనిపిస్తుంది తనకు. కానీ చచ్చిపోయాక అయినా డాక్టర్స్ రిపోర్ట్స్లో తనకు HIV ఉంది అనే విషయం అందరికీ తెలుస్తుంది. అప్పుడు అందరూ తన గురించి మాట్లాడుకుంటారు. సముద్రాకి కూడా ఉందేమో అనే అనుమానంతో తనని కూడా దూరం పెడతారు. అందుకే ఆ ఆలోచన మానుకున్నాడు. ఆ రాత్రంతా ఎవ్వరికీ కంటి మీద కునుకు లేదు. మరుసటి రోజు నుంచి సముద్ర సిద్ధుతో మాట్లాడలేదు. సిద్ధు కూడా మాట్లాడించలేదు. ఎవరి దారిన వారు ఉదయాన్నే బయటికి వెళ్ళి సాయంత్రం వస్తున్నారు. సముద్ర ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది అని అర్థమైంది సిద్ధుకి. సముద్ర ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరి మాట వినదు. ఇప్పుడు తనకు భర్త కన్నా బిడ్డే ముఖ్యం అనుకుంటుంది. ఆ విషయం సిద్ధుకి తొందరగానే అర్థమైంది. ఏం చెయ్యాలో తెలియక రోజులు గడుపుతూ ఉన్నాడు సిద్ధు. ఇలా మరో నెల రోజులు గడిచాయి. ఈ నెల రోజుల్లో ఎన్నో మార్పులు. ఇద్దరికీ సరైన తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. దాంతో ఆరోగ్యం క్షీణించింది. ఇలా ఉండగా ఒకరోజు సిద్ధు ఆఫీస్కి వెళ్ళాక తనకి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే కంగారుగా హాస్పిటల్కి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి సముద్ర తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. వాళ్ళు సిద్ధుని చూడగానే ఏడుస్తూ, బాబు మా కూతురు అంటూ చెప్పలేక ICU వైపు చూపించారు. ICU దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులో నుంచి లోపలికి చూశాడు సిద్ధార్థ్. అక్కడ బెడ్పై సముద్ర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అది చూడగానే సిద్ధుకి ఏడుపు తన్నుకొచ్చింది. ఇంతలో ఎవరో అడగడంతో సముద్ర పరధ్యానంగా రోడ్డు దాటుతూ ఉండగా యాక్సిడెంట్ అయిందని బలరాం గారు చెప్పడం వినిపించింది. సముద్ర ఇప్పుడు తన వల్లే ఈ పరిస్థితుల్లో ఉంది. స్వచ్ఛమైన నవ్వుతో అమాయకంగా ఉండే సముద్రలో సుడిగుండం లాంటి ఆలోచనలు కలిగించింది తనే అనే ఆలోచన రాగానే తన మీద తనకే అసహ్యం వేసింది. సిద్ధార్థ్ ఇలా బాధపడుతూ ఉండగానే డాక్టర్ బయటికి వచ్చి అర్జెంటుగా బ్లడ్ అరేంజ్ చేయమని చెప్పాడు. అది వినగానే సిద్ధార్థ్ కంగారుగా పైకి లేచి బ్లడ్ కోసం తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడానికి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో మా అల్లుడు గారిది సముద్రాది ఒకే బ్లడ్ గ్రూప్ డాక్టర్ అంది సునంద. అప్పుడు గుర్తొచ్చింది సిద్ధార్థ్కి తనది సముద్రాది ఒకే బ్లడ్ గ్రూపు అని. కానీ ఇప్పుడు తను బ్లడ్ ఇస్తే తనకు HIV ఉన్నట్లు అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే, అవునా, అయితే మీరు నాతో రండి అంటూ సిద్ధార్థని తనతో తీసుకుని వెళ్ళాడు డాక్టర్. సిద్ధార్థ్ డాక్టర్తో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఇంతలో డాక్టర్, మీరేం కంగారు పడకండి, మీ భార్య బిడ్డల్ని మేము క్షేమంగా కాపాడుతాం అంటూ సిద్ధార్థకి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.
కాసేపటికి బ్లడ్ తీసుకొని డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోయాడు. ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి. సిద్ధార్థ్ ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే తన రక్తాన్ని సముద్ర ఒంట్లోకి ఎక్కించేస్తారు. అందుకే కంగారుగా వెళ్ళి, డాక్టర్, నా బ్లడ్ సముద్రాకి ఎక్కించకండి అన్నాడు సిద్ధార్థ్. ఎందుకు అడిగాడు డాక్టర్. అందులో హెచ్ఐవి ఉంది అన్నాడు సిద్ధార్థ్. ఎవరు చెప్పారు అడిగాడు డాక్టర్ ఆశ్చర్యంగా. జరిగినదంతా చెప్పాడు సిద్ధార్థ్. మొత్తం విన్న తర్వాత డాక్టర్ సూటిగా సిద్ధార్థ్ వైపు చూస్తూ, నీకు అసలు హెచ్ఐవి లేదు సిద్ధార్థ్ అన్నాడు. వాట్ అన్నాడు సిద్ధార్థ్ షాకింగ్గా. అవును, కావాలంటే రిపోర్ట్స్ చెక్ చేసుకో అంటూ రిపోర్ట్స్ చూపించాడు డాక్టర్. నిజమే, అందులో హెచ్ఐవి నెగిటివ్ అని ఉంది. అది చదివాక ఆనందంగా ఉన్నా మళ్ళీ అనుమానంగా ఫాల్స్ రిపోర్ట్ ఏమో అన్నాడు. ఇది ఫాల్స్ రిపోర్ట్ కాదు. ఇక్కడ మీ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ చూడండి కావాలంటే, అంతా నార్మల్గానే ఉంది అన్నాడు డాక్టర్. ఇదంతా నిజమా డాక్టర్ ఆనందంగా అడిగాడు సిద్ధార్థ్. అవును అన్నట్లు చిరునవ్వు నవ్వాడు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అన్నాడు సిద్ధార్థ్ డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ. చూడు సిద్ధార్థ్, అందరూ ఎయిడ్స్ అనగానే ఎందుకు అంత భయపడతారో నాకు అర్థం కాదు. ఎయిడ్స్ ఒక జబ్బు మాత్రమే. అందరూ అన్నట్టు ఎయిడ్స్ ప్రాణాంతకం కాదు, మనసే ప్రాణాంతకం. ఎయిడ్స్ వచ్చిందేమో అనే అనుమానం కలగగానే అర్థం లేని భయాలను సృష్టించుకుంటారు. ఆత్మీయత, ఆదరణలకు దూరం అవుతారు. దాని ద్వారా ఒంటరితనంగా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్తారు. భయాందోళనకు గురై సరైన పౌష్టికాహారం తీసుకోవడం కూడా మానేస్తారు. తద్వారా శరీరంలో ఉన్న రక్త కణాలు తగ్గిపోయి చావుకు దగ్గరవుతారు. అదే కనుక ఎయిడ్స్ ఉందని తెలియగానే ధైర్యంగా ఉండి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యం చేయించుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఒక మనిషి బతకడానికి ప్రాణం ముఖ్య కారణమే అయినా అతను ఎక్కువ కాలం బ్రతకడానికి ప్రేమ, ఆదరణలే ఎక్కువ దోహదపడతాయి. కాబట్టి అర్థం లేని ఆలోచనలతో భయాలను పక్కన పెట్టి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండు అన్నాడు డాక్టర్ సిద్ధార్థ్ భుజం తడుతూ. డాక్టర్, ఒక్క విషయం అడగొచ్చా అన్నాడు సిద్ధార్థ్ అడగమన్నట్టు చూశాడు డాక్టర్. జాహ్నవికి ఎయిడ్స్ ఉంటే మరి నాకెందుకు రాలేదు, అదెలా సాధ్యం అన్నాడు సిద్ధార్థ్. హెచ్ఐవి ఉన్న మనిషితో కలిసినంత మాత్రాన హెచ్ఐవి సంక్రమించదు. ఆ సమయంలో నీ శరీరంలో ఘాట్లు ఉంటేనే హెచ్ఐవి సంక్రమించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను అన్నాడు సిద్ధార్థ్. ఇప్పుడు అతనికి చాలా ధైర్యంగా ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. కానీ వాటి వల్ల జరిగే అనర్థాన్ని గ్రహించి నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ తప్పుని సరిదిద్దుకున్నవాడే నిజమైన మానవుడు. మరో 2 గంటలకు ఆపరేషన్ పూర్తయింది. సిద్ధార్థ్ మాట్లాడాలని ప్రయత్నించినా సముద్ర మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత సముద్రను డిశ్చార్జ్ చేశారు. సముద్రాకి సహాయంగా సునంద, బలరాం కూడా అక్కడే ఉండటంతో వారందరి ప్రేమ, ఆప్యాయతల కారణంగా తొందరగానే కోలుకుంది సముద్ర. దాంతో సునంద, బలరాం సముద్ర, సిద్ధార్థులకు జాగ్రత్తలు చెప్పి ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి సముద్ర భోజనం ముగించుకొని పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది. తన రాక కోసమే ఎదురు చూస్తున్న సిద్ధార్థ్ వెనక నుంచి సముద్రాన్ని గట్టిగా హత్తుకున్నాడు. వదలండి అంది సముద్ర కోపంగా. అయినా వదలలేదు సిద్ధార్థ్. బలవంతంగా విడిపించుకోవటానికి ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. దాంతో గింజుకుంటున్న సముద్ర తన భుజానికి తగిలిన కన్నీటి స్పర్శకి వెనక్కి తిరిగింది. ఎదురుగా కన్నీళ్లతో నిలబడిన సిద్ధార్థని చూడగానే కంగారుగా, ఏమైంది సిద్ధు, ఈ కన్నీళ్ళేంటి అంది సముద్ర. నన్ను క్షమించు సముద్ర అన్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత జరిగిందంతా చెప్పాడు సిద్ధార్థ్. మొత్తం విన్న తర్వాత సముద్ర సిద్ధార్థ్ జుట్టు సవరిస్తూ, ఈ విషయం చెప్పటానికి ఇంత బాధపడ్డారా అంది. అవునన్నట్టు తలూపాడు సిద్ధార్థ్. నేను మీ భార్యని, చావైనా బ్రతుకైనా మీతోనే అని నిర్ణయించుకున్నాకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు మీకు దూరం అవుతానని ఎలా అనుకుంటారు? ఈ సముద్ర ఎప్పటికీ సిద్ధార్థతోనే ఉంటుంది.
అప్పుడే తనకు అందం ఆనందం రెండు అంది సముద్ర. ఆనందంతో సముద్రాన్ని చుట్టేశాడు సిద్ధార్థ్. చాలా రోజుల ఎడబాటుని కరిగిస్తూ ఆ రోజు నుంచి ప్రతి రాత్రి వారికి వసంత రాత్రిగా మారి ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. సంవత్సరం తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆపాడు సిద్ధార్థ్. వెనకే దిగిన సముద్ర చేతిలో నుంచి తన బంగారు కొండ సూర్యాన్ని తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని ఒక చేత్తో సముద్ర చేతిని అందుకొని ముందుకు నడిచాడు సిద్ధార్థ్. ఇంతలో చాలామంది ఆఫీసర్లు, డాక్టర్లు, మీడియా వాళ్ళు సిద్ధార్థ్ని చుట్టేశారు. సిద్ధార్థ్ వారందరికీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళాడు. సూర్య ఎయిడ్స్ కౌన్సిలింగ్ సెంటర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డును తనివి తీరా చూసుకొని సూర్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి లోపలికి అడుగుపెట్టారు సముద్ర, సిద్ధార్థులు ఇద్దరు సూర్యతో కలిసి. ప్రపంచమంతా సాంకేతిక వైద్య రంగాల్లో ఎంత అభివృద్ధి చెందినా మన చుట్టూ ఉన్న సమాజం మాత్రం ఎయిడ్స్ అనే పదం వినేసరికి తమ ఆలోచన ధోరణిని మార్చుకోలేకపోతున్నారు. వారు చూపించే వివక్షకు భయపడి చాలామంది ప్రేమ, ఆదరణలకు నోచుకోక తక్కువ సమయంలోనే మరణానికి దగ్గరవుతున్నారు. అందుకే ఈ కథ ద్వారా ఎయిడ్స్ సోకింది అని తెలిసిన వ్యక్తిలో ఎలాంటి ఆలోచనలు, భయాలు ఉంటాయో తెలియచెప్పే ప్రయత్నం చేశాను. వాళ్ళు అసలే భయంతో కృంగిపోయి ఉంటారు. అలాంటి వారికి మీరు సానుభూతి చూపించకపోయినా పర్లేదు. మీ మాటలతో, చూపులతో బాధ పెట్టకండి. వీలైతే ఆదరించండి లేదా ధైర్యం చెప్పండి. అది కుదరకపోతే సాటి మనిషిగా అయినా గౌరవం ఇవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.